రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 రూపాయలు జనవరి 26 నుంచి అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. తాము మాట తప్పామా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. రాజకీయం చేసి కలిసి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టడం ఒకటే ఎజెండాగా పనిచేస్తున్నారు ఇద్దరు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదొక రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు మీరు 10 భారతీయ జనతా పార్టీ చేతనైతే ఇలా మీరు మేము ఇస్తున్నటువంటి ఉపాధి హామీకి ఇంకొక 12,000 జమ చేయండి. మేము ఇస్తున్న రైతు భరోసాకు 12,000 ఇంకొక 12,000 జమ చేయండి. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే విమర్శలకే పరిమితం కాకండి. నేను ఇప్పుడు బీజేపీని విమర్శిస్తలేను లేదా టీఆర్ఎస్ని విమర్శిస్తలేను. మీరు చెబుతున్నటువంటి అబద్ధాల మీద మాత్రమే ఇది తప్పు. మీరు అధికారంలో ఉన్నారు 10 ఏళ్ళు, ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము, తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తారో చెప్పండి. అవేం చెప్పకుండా రాజకీయాలు చేస్తూ తెలంగాణకు ఏం ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకోకుండా